ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనను మొదటి రోజు నుండే చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి పరోక్షంగా కారణమైన వాలంటీర్లకు ఎసరు పెడుతూ చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు. సూపర్ 6లో భాగంగా జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు నేరుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాలలో పెన్షన్ ప్రక్రియను వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా వాలంటీర్లను ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. వాలంటీర్లకు పెన్షన్ ప్రక్రియ అప్పగిస్తే ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు ముందే గ్రహించారు. అయితే ఇది గ్రహించక జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వాలంటీర్ల ప్రాధాన్యత పెంచి ప్రజాప్రతినిధులను డమ్మీ చేశారు జగన్. దాని ఫలితం 11 సీట్లే వైసీపీకి వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు అలా చేయకుండా వాలంటీర్లను తొక్కేశారు. ఫుల్ పవర్స్ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులకు మాత్రమే ఇచ్చేశారు చంద్రబాబు. తద్వారా ప్రజలకు ఏ అవసరం కావాలి అన్నా ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యే తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఓటు అడగడానికి వెళ్ళినా కూడా ప్రజలు వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే వాలంటీర్ వ్యవస్థను, దాని ప్రాధాన్యతను తగ్గించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తద్వారా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.